పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడూ కూడా నిరంతరం కొంతమంది ఏదో ఒక మాటలు పుచ్చుకొని ఏం చెప్పినా కూడా ఏదో ఓ రకంగా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా పీల్చి ఒక మంచి చెప్పినా విమర్శించాలి. ఆయన విమర్శిస్తే మనకేదో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదా మనం మీడియాలో ఎప్పుడూ ఉండొచ్చు అనే టైప్‌లో చూస్తూ ఉంటాం అనమాట. ఇటీవల కాలంలో అమరావతి పునఃప్రారంభోత్సవం జరిగింది. అసలు వాస్తవంగా ఆ ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఎక్కడికక్కడ చెప్పుకోవాలి. ఒక్కసారి 5 ఏళ్ల పాటు అంతకుముందు ప్రభుత్వం వల్ల వెనకబడిపోయి చాలా 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 బాధలు పడి రాజధాని లేకుండా నలిగిపోయింది. మొత్తం రాష్ట్రం అంతా నలిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే దాని యొక్క భవిష్యత్తు అంధకారంగా వెళ్ళిపోయింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముందుకొచ్చి కూటమి ఏర్పడాలి. అక్కడ ఉన్నటువంటి బీజేపీని సెంటర్‌లో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నారు. అనుభవజ్ఞుడు చంద్రబాబులు అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. నాకు ఎంత రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. నా పార్టీ జనసేనకి ఎంత ఉంటుంది. ఆ సమయంలో ఆలోచించలేదు. రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం. మా పార్టీ భవిష్యత్తో, నా భవిష్యత్తో ఇవన్నీ తర్వాత లెక్కలేద్దాం. వాళ్ళని ఓడించి దీనికి మళ్ళా పునఃస్థాపన చేద్దాం అనే ఒక ప్రతిజ్ఞ పూని వచ్చారు. ఆ విషయం మనకు తెలుసు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ ముందు ఆయన పడ్డ తపన, తాపత్రయం ఆ కూటమిలో కలవడం కోసం, అలాగే పొత్తులు, పంపకాలు ఇవన్నిట్లో కూడా చాలా త్యాగాలు అన్ని పక్షాల వాళ్ళు కూడా చేశారు. జరిగింది. అది పక్కన పెట్టేద్దాం. అందులో భాగంగా ఆయన వంతు ఆయనకి ఎవ్వడూ సూచించలేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేక అభిమానాన్ని పవన్ కళ్యాణ్ మీద చూపించడం అందరం చూస్తూనే ఉన్నాం. ఒక వ్యక్తి మీద అభిమానం ఎందుకు కలుగుతుంది? అతని యొక్క క్యారెక్టర్ చూసి కలుగుతుంది. అలాగే ఎక్కడో కనెక్ట్ అయ్యారు. అంతటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. సో, పవన్ కళ్యాణ్ గారికి వెంటనే తన వెన్నింటి ఉండడం, ఒక చిన్న పిల్లాడిలాగా పుత్ర వాత్సల్యం అంటామే, ఆ రకంగా నరేంద్ర మోడీ గారు మనం చూడడం మనం గమనిస్తే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవచ్చు. మొన్న పునః పునఃప్రారంభోత్సవం సభ జరిగింది. అక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఆ వేదిక మీద నుంచి మాట్లాడడం. ఇందాక చెప్పిన పుత్ర వాత్సల్యానికి నా ఎనాలిసిస్ ఏంటంటే, ఈయన మాట్లాడుతున్నారు. ప్రతిసారిలా కాకుండా చాలా సెటిల్డ్‌గా, కూల్‌గా ఎమోషన్స్ వ్యక్తం చేస్తూనే వాయిస్ మటుకు సాఫ్ట్‌గా చాలా క్యూట్‌గా మన పవన్ కళ్యాణ్ గారి మాట్లాడినటువంటి మాటల్లో వేడుంది గానీ, ఆ మాట్లాడడంలో వేడేం చూపించలేదు. ఎక్కడ తగ్గాలో అని ఒక బాగా పాపులర్ డైలాగ్ ఆయనుంది. అలాగా అక్కడ కూడా చాలా పెద్దల ముందు ఎందుకంటే ఇద్దరు 70 ఏళ్ల పైబడిన వాళ్ళు. ఇద్దరు రాజకీయ అనుభవజ్ఞులు. ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు సమవయస్కులు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళే వాళ్ళు. అక్కడ పోలిస్తే ఈయనే బాగా జూనియర్ ఒక రకంగా. ఆ పెద్దవాళ్ళ అనుభవానికి, దానికి ఇచ్చి ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించినప్పటికీ ఏంటి ఈ అమరావతి నిధులు తీసుకురావడం గానీ, రాజధాని నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పుకునేటట్టు చేయడంలో గానీ, మా బాధలు ఇవన్నీ చెప్పుకోవడంలో గానీ, పవన్ కళ్యాణ్ పాత్ర చాలా అత్యంతమైనటువంటి ముఖ్యమైనదనమాట. చాలా కీలకమైనది. అయినప్పటికీ అక్కడ ఆ సభలో మనం ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఎక్కువ మనం మాట్లాడకూడదు. ఏమీ చేయకూడదు. మనం చెప్దామన్న 4 ముక్కలు సూటిగా చెప్పాలి అని చెప్పేసి ఆయన మెచ్చారు. ఇందాక చెప్పినట్టుగా దానికి కూడా ఏదో వాళ్ళ చిలవల వలవలు తిప్పుతారు గానీ, ఆ మాట్లాడుతున్నప్పుడు ఆయనకి కొంచెం దగ్గు 2, 3 సార్లొచ్చింది. దగ్గొచ్చింది. మాట్లాడుతున్నప్పుడు గొంతు ఆరిపోయి మొత్తం మీద దగ్గొచ్చింది. అయినప్పటికీ ఎవరో మంచినీళ్ళు యాంకర్ ఎవరో ఆవిడెవరో ఇస్తే కూడా ఫ్లో పోకుండా వద్దని చెప్పేసాడు. మొత్తం మీద చాలా క్లుప్తంగా, చాలా సరళంగా, చాలా అందంగా ఆయన మాట్లాడింది చాలా తక్కువైనా కూడా చాలా అర్థవంతంగా మాట్లాడాడాయన పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఏంటంటే చాలామంది విమర్శిస్తుంటారు. ఊగిపోతేలా చేస్తారు. ఆవేశానికి ఆయన ఆనకట్ట వేసుకోలేనప్పుడు అలా ఊగి ఉండొచ్చు. కానీ ఇక్కడ పెద్దల సమక్షంలో ఒక శుభ కార్యక్రమంలా జరుగుతోంది. కొన్ని కోట్ల, లక్షల కోట్లు ఎన్నో మొత్తం మీద ఆ పనులకు శ్రీకారం చుట్టడం. లాస్ట్ టైమ్‌లా కాకుండా 3 ఏళ్లలో రాజధాని గాని, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు గాని పూర్తి చేయాలన్న ఒక స్థిర లక్ష్యంతో, చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అర్థం చేసుకోవచ్చంటే
ఒక పక్క మనకి ఒక 15 రోజులు బట్టి చాలా ఈ దేశమంతా చాలా వేడిగా ఉంది. పహల్గాం ఘటన జరిగిన తర్వాత ఈ ఉగ్రవాద చర్య జరిగిన తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం ప్రకటించడం దాకా వెళ్ళిపోయాయి. ఆ సమయంలో మోడీ గారు పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఇక్కడ ఏం జరుగుతుంది? దేశ భద్రత ఏంటి? వాళ్ళ యొక్క విచక్షణ రహితమైనటువంటి వాళ్ళ చర్యల వల్ల అవన్నీ చూసుకోవాల్సిన తరుణంలో కూడా మన అమరావతి విషయంలో అంత ముందు నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రణాళిక వల్ల దానికి ఆయన డేట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం అనమాట. అసలు ఈ టెన్షన్‌లో మోడీ గారు అంత ప్రశాంతంగా వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ఆయన చాలా పెద్ద మనసుతో అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఇలాగ ఏదో ఒక వంకతో మీకు ఈ కార్యక్రమాలు లేట్ అయిపోతుంది. ఇప్పటికే అంతకు ముందు టర్మ్ 5 ఏళ్ల పాటు ఏమీ జరగలేదు. విభజన జరిగి 2014లో జరిగింది. అప్పటినుంచి ఒక రాజధాని లేకపోవడం చాలా దురదృష్టం. అప్పుడు పాపం ఆయనే శంకుస్థాపన చేశారు మోడీ గారు. కారణాలు ఏవైతేనే మొత్తం మీద జరిగింది. మధ్యలో మన పార్టీలు మారే చేతులు. వాళ్ళు 3 రాజధానులనేవి ఇవన్నీ తెలిసినయి కదా! ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అమరావతిలో చాలా వాలంటీర్‌గా, స్వచ్ఛందంగా మంచి రాష్ట్రం ఏర్పడుతునే ఉద్దేశంతో వాళ్ళు 2 పంటలు పండే భూముల్ని అంటే సీజన్‌లో 2 పంటలు పండుతాయట. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల రాజధాని నిర్మాణానికి వాళ్ళు రైతులందరూ గారు అసలు ఈ ఒక్కడు కూడా ఇది వెనక్కి వెళ్ళకుండా, మళ్ళకుండా చంద్రబాబు గారు ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు అవి ఇచ్చేసారు ఆ భూములన్నీ వాళ్ళు. అంటే వాళ్ళ త్యాగం ఇంకా మన చరిత్రలో రాసిపోయే ఘట్టం అమరావతి. రైతుల త్యాగం అనే మాట రావాలి. ఇచ్చిన తర్వాత ఈ అమరావతి లేదు, వైజాగ్‌లో పెడతాం లేదా కర్నూలులో పెడతాం అనడం వల్ల వీళ్ళు ఓర్వలేక, హర్షించలేక ఆ నిర్ణయాన్ని పాపం రోడ్డెక్కి 5 సంవత్సరాలు సుమారుగా ఎంత చెయ్యాలో, దాన్ని ఆపుకోవాలో వాళ్ళది మనం అసలు నిజంగా వాళ్ళ త్యాగం చిరస్మరణీయం అన్నమాట. అమరావతి నిర్మాణంలో మనం ఇప్పుడు ఇలా చెప్పుకుంటాం భారతదేశ చరిత్ర. అలాగే అమరావతి చరిత్రలో రైతుల యొక్క త్యాగానికి అంటే ముందు వాలంటీర్‌గా ఇవ్వడం నిలబడితే, తర్వాత వచ్చే బెనిఫిట్స్ భవిష్యత్ తరాల వాళ్ళు ఎలా బతుకుతారు? అమరావతి ఎంత సుభిక్షంగా ఉంటుంది? ఆ చంద్రబాబు గారు ఎంత దాని కోసం ఆలోచనలు చేశారు అనే విషయాన్ని వాళ్ళు నమ్మి, దానికి ఏవో వీళ్ళు గోరంతలు కొండంతలుగా చేసి వాళ్ళ చంద్రబాబు గారు కులం వాళ్ళే వాళ్ళు బాగుపడతారు అలాంటివేవో విచిత్రమైనటువంటి ఈక్వేషన్ చేసి మొత్తానికి ఇటు కాకుండా చేసేశారు. అది సరే పక్కన పెడదాం. ఇక్కడ మన 'పవన్ కళ్యాణ్' గారు ఇస్తే మొన్న స్పీచ్‌లోకి వెళితే అంటే ఈ అమరావతి రైతుల త్యాగం కొనియాడదగ్గది. వాళ్ళ త్యాగ ఫలమే ఈరోజు కేంద్రం అలాగే రాష్ట్రంలో అనుభవించినటువంటి చంద్రబాబు గారు వీళ్ళంతా కలిసి మళ్ళా పునఃప్రారంభం చేస్తున్నారు. ఎక్కడేసింది అక్కడ ఆగిపోకుండా, ఆ శిలాఫలకాలతో ఉండిపోకుండా, కట్టని బిల్డింగ్‌లు కూడా ఆగిపోయాయి కదా! అప్పుడు. అవన్నీ ఆగిపోకుండా మళ్ళా చేద్దాం. మొత్తం ప్రపంచంలోనే ఒక అద్భుత రాజధానిగా ఇది వాళ్ళు చెప్పారు కూడా 5 రాజధానులేమో చాలా అద్భుతంగా ఉంటాయట. ఆ 5 రాష్ట్రాల రాజధానుల సరసన మన అమరావతి కూడా ఉంటుందనే ఉద్దేశంతో చేశారని చెప్పేసి వాళ్ళని చాలా చాలా అభినందించారు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా అభినందనలు తెలియజేశారు. అప్పుడు ఒక మాట చెప్పారు. ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు అమరావతి ప్రజలంతా ఏంటి మా పరిస్థితి ఏమిటి? ఈ అమరావతి రాజధాని విషయంలో ఏం జరుగుతుంది? నా దగ్గర చెప్పారు అమరావతి రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు మొదలవుతుంది? అని చెప్పారని చెప్పేసి ఆ మాటలు ఒక్కసారి తలుచుకున్నారన్నమాట. ఇలా జరుగుతోంది ఏంటి అని చెప్పేసి అమరావతి రాజులంతా ఈయన కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వాళ్ళ మొర ఎంతో బాధ పెట్టిందని చెప్తూనే వాళ్ళ త్యాగాన్ని కొనియాడుతూనే ముందుగా ఆయన ప్రసంగం సాగింది. అలాగే ఈ దివిసీమ ఉప్పెన అప్పట్లో ఈ కృష్ణా జిల్లా ఆ చుట్టుపక్కలే ఒక బాగా నష్టం పెట్టిందనమాట. ఆంధ్ర ప్రాంతంలో ఆ జిల్లాలో కృష్ణా జిల్లా చుట్టుపక్కల గుంటూరు జిల్లా కృష్ణా నది పొంగడం వల్ల దివిసీమ ఉప్పెన మనం మర్చిపోలేనటువంటి ఒక దుర్ఘటన అది. అలాగా మొత్తం తుడిచిపెట్టిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే తుడిచిపెట్టిపోయింది. అలాగా వీళ్ళు చేసినటువంటి ఇంత ముందు ప్రభుత్వం చేసినటువంటి వల్ల అమరావతి అభివృద్ధి అంతా తుడిచిపెట్టుకుపోయింది. మనం మళ్ళా నిర్మించుకుంటామనే ఆనందాన్ని ఆయన వ్యక్తం చేయడం, అలాగే అనుభవజ్ఞులు దీనికి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేశారని చెప్పేసి, అక్కడ ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు నేనేదో చేశాను, నేనేదో అనుసంధానకర్తగా ఉన్నాను, దీనిలో ఇదంతా నాదే, మా జనసేనది అనేది లేకుండా చాలా అండర్ ప్రొఫైల్ అన్నమాట. లో ప్రొఫైలు, అండర్ ప్రొఫైల్‌లో ఆయన అక్కడ మాట్లాడారని అనిపించిందన్నమాట. ఎక్కడా కూడా సరే 'పవన్ కళ్యాణ్ జిందాబాద్, జనసేన జిందాబాద్' అని ప్రతి పార్టీలో వాళ్ళు అక్కడికి వచ్చిన ప్రతి అభిమానులు పురుషులు లేరు, స్త్రీలు లేరు, పిల్లలు లేరు అరుస్తూనే ఉంటారు. అది వేరే విషయం. అది దానికి తెలుసు. కానీ ఇక్కడ ఎంతో సెటిల్డ్‌గా ఆయన మాట్లాడిన మాటలు మనం తీసుకోవాలన్నమాట. చాలా, చాలా, చాలా. అక్కడ ఒక ఆకట్టుకునే అంశం ఏంటంటే,
మోడీ గారి గురించి ప్రస్తావిస్తూ, మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ పునఃప్రారంభోత్సవం చేసి ఇన్ని లక్షల గ్రాంట్స్ అమరావతి నిర్మాణానికి ఇవ్వడం, దానికి ప్రయారిటీ ఇవ్వడం అనేది ఆయన చాలా ఉదహరిస్తూ మోడీ గారి గురించి మనందరికీ ఎవరికీ తెలియనటువంటి ఒక రహస్యాన్ని చెప్పారన్నమాట. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన రహస్యంగా చెప్పుకోవాలన్నమాట. మనకు తెలీదు. ఎందుకంటే ఆయన గురించి ఆయన చదివారో, ఆయన మాటల్లో తెలిసిందో, బాగా డీప్‌గా మోడీ గారిని స్టడీ చేశారో గానీ ఆయనేంటంటే మోడీ గారు సన్యాసాశ్రమంలో ఉంటున్నప్పుడు ఆయన అనికేత్ అని పిలిచేవారట. అనికేత్. అనికేత్ అంటే పరమేశ్వరుడి నామాల్లో ఒకటి. పరమశివుడు అని అర్థం. అనికేత్. అనికేత్ అని పిలిచేవారు. అనికేత్ అంటే ఏ ఇల్లు ఏమీ లేనివాడు అని అర్థం. మన మోడీ గారు కూడా మొత్తం అన్నీ త్యాగం చేసి సాక్షాత్ పరమశివుడితో పోల్చి ఆయన పిలిచేవారు. అందుకే ఆ సన్యాసాశ్రమంలో ఆయనకి ఇల్లు లేకపోవడం ఏంటి? అనికేత్ అన్నా కూడా మోడీ గారికి ఈ 140,00,00,000 భారతీయులంతా ఆయన కుటుంబమే. భారతదేశమంతా ఆయన నివాస స్థలమే. అది అని చెప్పి మోడీ గారి గురించి ఆయన పేరు విషయంలో ఇది చేయడం నిజంగా ఆ సభలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏంటి మాట్లాడిన మాటలు ఇది ఒక హైలైట్‌గా మనం చెప్పుకోవచ్చనమాట. అనికేత్. సో, నరేంద్ర మోడీ గారికి ఏదో బిరుదిచ్చాం ఇప్పుడేదో మా అందరికి ఉపయోగపడ్డారు కాబట్టి దీనదైనోద్ధారక అలాంటివి ఏం మాటలు మాట్లాడకుండా ఆయన పూర్వ వైభవంలో పూర్వ సన్యాసాశ్రమంలో ఆయన అలా పిలిచేవారని చెప్పే మాట ఊటంకిస్తూ ఆయన ప్రసంగంలో దీన్ని చెప్పడం చాలామందికి చాలా ఆనందదాయకమైన మాట. నిజమే. ఆయన చెప్పిన మాటలో తప్పేం లేదు. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా అమరావతి వచ్చారు. ఏంటి అమరావతి వచ్చినప్పుడు ఆయన యొక్క విశేషణాల్లో ఒక విశేషణాన్ని ఇలా చెప్పడం పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటల యొక్క దాటికి చాలా ఒక్క మాటతో ఎంతో అర్థం వస్తుందన్నట్టుగా అనికేతని చెప్పడం నిజంగా అందరికీ మోడీ గారి అభిమానులు గాని, భారతదేశ ప్రజలందరూ గాని ఒక కొత్త విషయం తెలిసినట్టయింది పవన్ కళ్యాణ్ గారికి. ఒక రహస్యం తెలిసినట్టయింది. అంతేకాకుండా ఆయన నిజంగా దాంతో పోల్చినా కూడా 140,00,00,000 భారతీయ ప్రజలకి ఆయన ప్రతినిధి. వాళ్ళంతా ఆయన కుటుంబ సభ్యులు. ఆయన పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలా? అలాగే ఆయనకు ఒక ఇల్లు ఇది కావాలా? ఎక్కడో గుజరాత్‌లో ఆయన పుట్టు జరిగి ఉండొచ్చు గానీ, ఆయన గురించి అలా ఒక విశేషణ అని చెప్పడం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో. ఇంత విషయాల్లో తేల్చడం. ఇంకోటి ఆయన తన పాత్ర ఎంత అనేది ఆయనే. ఎందుకంటే ఒక్కసారి ఎక్కువ ఇప్పుడు ఏంటంటే ఈయన చాలా బ్యాలెన్స్‌గా ఉంటున్నారు. ఎందుకంటే మిగిలిన నోళ్ళుంటాయి గదా! వెధవ నోళ్ళని అనుకుంటూ ఉంటాం మనం. ఆ నోళ్ళేంటంటే మోడీ గారి అభిమానంగా అంతకుముందు ఈయన పవన్ కళ్యాణ్ కాదు అంధి ఒక తుఫాన్ అని పొగిడిన, ఆయన ప్రమాణం స్వీకారం చేసినప్పుడు మెగా బ్రదర్స్ ఇద్దరిని ఆయన అభినందించిన, ఇవన్నీ చాలామందికి ఓర్వలేకట అసూయ ద్వేషాలకి కారణం అవుతున్నాయి కాబట్టి ఆయన చాలా నేనింతే. నేను ఒక రాష్ట్రానికి డిప్యూటీ. మోడీ గారు నన్ను ఆదరించి, అభిమానించడం నేనేదో ఆయన్ని ఇదిగా చేయలేను అనే ఉద్దేశంతో చాలా పొందికగా, ఒబ్బిడిగా నేను ఇంతే అన్న టైపులో ఆయనకున్న పేరు, ప్రఖ్యాతులు నిజంగా భారతదేశం అంతా తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే తెలుసు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన కొద్దిమందే భారతీయులందరూ తెలుసు. ఈయన నేషనల్‌గా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా పాపులర్ ఈరోజు. ఇక్కడ ఆ సభలో కూడా చాలా హడావుడి, ఆర్భాటం, హంగామా చెయ్యొచ్చు. కానీ లేదు అలా చేయలే పవన్ కళ్యాణ్. చాలా విజ్ఞతగా చాలా నేను చూస్తే అసలు ఈయన పవన్ కళ్యాణ్, మన పవన్ కళ్యాణ్ అన్నట్టుగా అభిమానులు అనుకునేటట్టుగా చాలా కూల్, మిస్టర్ కూల్ లాగా ఆయన ఉండడం నిజంగా చాలా ఆనందం వేసింది. చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా. ఎందుకంటే ఆ పర్పస్ ఇది. పనిలో పెడతాం. ఇంక మాటలు చాలు చేష్టలోకెళ్ళిపోతుంది. సరే పెద్దాయనున్నారు మనకి, ఆయన చూస్తున్నారు. ఇంకో పెద్దాయన ఢిల్లీ నుంచి మనకి సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పి ఆ పెద్దరికానికి పెద్దరికం ఇచ్చి ఈయన పెద్దరికం నిలబెట్టుకున్నాడంటాను నేను. పెద్దరికానికి పెద్దరికం ఇచ్చి ఈయన పెద్దరికం నిలబెట్టుకున్నాడు. ఎక్కడా కూడా అవతల వ్యక్తి బాధపడతాడు. అదేదో బుల్డోజ్ చేసేస్తున్నాడు వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతలు గాని, మోడీ గారి దగ్గరికి ఎవరు ఎళ్ళకుండా నేనే అనే ఒక అహంభావం చూపిస్తున్నాడు గానీ ఏం లేదు. చాలా అలా మోడీ గారికి ఒక నమస్కారం పెడితే ఆయన స్పీచ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఇందాక పుత్రవాత్సల్యం అనే ఒక పదం వాడా. చాలా మంచి పదం అది. ఆ పుత్రవాత్సల్యం ఏమిటి అంటే మోడీ నాకు కలిగిన అనుభవాలు, భావాలు మాట్లాడుకుంటే అంటే బహుశా పవన్ కళ్యాణ్‌ని నిత్యం ద్వేషించి మాట్లాడే వాళ్ళకి చెప్పక్కర్లేదు. ఇవి చూడక్కర్లే కూడా. మనం అన్నీ చూడక్కర్లే. పవన్ కళ్యాణ్‌ని ఎవరైతే అభిమానిస్తామో, ఎవరైతే ఆచరిస్తామో, ఎవరైతే అనుసరిస్తామో వాళ్ళే నా మాటలు తీసుకోండి. పవన్ కళ్యాణ్ నిత్యం అకారణంగా ద్వేషించే వాళ్ళెవరు ఇవి ఇష్టపడరు. పైపెచ్చు నన్ను కూడా ఆయనతో కలిపి తిట్టుకుంటారు. నాకు ఆ విషయం తెలుసు. కాకపోతే ఇక్కడ జరిగిందేమిటి అంటే
ఆయనకి దగ్గు వచ్చింది. ఈయన కూడా మోడీ గారు కూడా మొత్తం అన్ని లక్షల మంది ఉన్నా అన్ని కీన్‌గా అబ్జర్వ్ చేస్తాడు. ఈయన పవన్ కళ్యాణ్‌కి దగ్గొస్తుందనే విషయం గమనించి ఆయన దగ్గర నుంచి ఉన్నటువంటి కాఫ్లెట్ అనే ఒక చాక్లెట్ అంటే దగ్గుకి మనం వేసుకుంటామే స్ట్రెప్సిల్స్, విక్స్ అలాంటిది హాల్స్ అలాంటి కాఫ్లెట్ అని చెప్పేసి హిమాలయ కంపెనీ వాళ్ళు ఎవరో తయారు చేసిన కాఫ్లెట్ ఆయన దగ్గర ఉంటే పవన్ కళ్యాణ్ పిలిస్తే ఆయన మామూలుగా వెళ్లి కూర్చున్నాడు. ఎందుకంటే ఆయనతో చిట్ చాట్ ఏమి అక్కర్లే. ఇప్పుడు మోడీ గారిని కొత్తగా చూసి ఆయన దగ్గర ఏదో ఫోటో దిగి అవసరం లేదు కదా! మోడీ గారి గుండెల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనందరి గుండెల్లో ఎలా అయితే ఉన్నారో పవన్ కళ్యాణ్ అనేవాడు, ఆ మోడీ గారి గుండెల్లో కూడా అలా కొలువైపోయాడు. అంత ఇష్టం ఏర్పడింది, అంత అభిమానం ఏర్పడింది. రాజకీయాలకు అతీతమైనటువంటి అభిమానం మోడీ గారికి ఈయన అభిమానం ఒకటే ప్రేమ కూడా కలిగిందనమాట. లేదంటే ఆ చాక్లెట్ తీసుకొచ్చి పిలిస్తే ఆయనకి మనం చూసాం ఇదంతా. చూసిందే మళ్ళా చరివితకరణంగా నేను చెప్తున్నాను అంతే. అక్కడ చూస్తే చంద్రబాబు గారు కూడా చాలా హుందాగా, అద్భుతంగా మాట్లాడడం అదో ప్రత్యేక పార్శ్వం. పవన్ కళ్యాణ్ పిలిచి ఇలా మోడీ గారు పిలుస్తుంటే ఇలా వచ్చి ఇలా నిలబెడితే ఆ చాక్లెట్ తీసి ఇవ్వడం. చాక్లెట్ తీసి ఇవ్వడం. ఏం చాక్లెట్ అనేది చిన్నదే అనుకుంటాం గానీ, మొత్తం దాంట్లో ఉన్న చరిత్ర ఎంత ఎదురుకెళ్తుందో, ఎంత ప్రేమ ఆయనకు చేశాడు. ఆయన దృష్టిలో ఈయన ఎంత స్థాయికెళ్ళాడు. ఎందుకివ్వడం? మంచినీళ్ళు తాగొచ్చు, లేతే పక్కవాడెవడో ఇంకోడెవడో తెచ్చి ఇవ్వచ్చు ఆయన అసిస్టెంట్. చాక్లెట్ ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు, కఫ్ సిరప్ ఇవ్వచ్చు. కానీ ఈయన దగ్గర ఉన్నది ఏదో పెట్టుకొని, ఆయన పిలిచి ఇలాగ ఇచ్చి చేసి ఒక నమస్కారం పెట్టుకొని, ఇదంతా కూడా నేషనల్ మీడియాస్ కూడా కవర్ చేసింది. అయితే ఏంటంటే ప్రేమ అనేది దీనికి దానికి కంపారిజన్ కాదు నేను చెప్పేది. ఈ శ్రీకృష్ణ తులాభారం జరిగినప్పుడు సత్యభామ, రుక్మిణి వాళ్ళు వచ్చినప్పుడు సత్యభామ ఆ తులాభారంలో శ్రీకృష్ణుడు కూర్చోబెట్టి ఒకవైపు ఒక శిబిలో ఇంకోవైపు ఆవిడ నగలు, సంపదలు, రత్నాలు అన్నీ వేస్తే ఆయన తూగలేదట. ఆయన తూగలేదట. కానీ ఒక తులసీ దళాన్ని మన రుక్మిణి వచ్చి ప్రేమగా భక్తితో కృష్ణ నిన్ను నేనెక్కడ తోచగలను, నిన్నెక్కడ నేను కొలవగలను అని చెప్పి ఆ తులసి దళం వేస్తే వెంటనే కృష్ణుడు టప్పున పైకి లేచి ఈ తులసి ఆకు ఇక్కడ కింద చిన్న తులసి ఆకు. కాబట్టి ఆ ప్రేమకి అలాగా ఒక తులసాకేసినా చెయ్యొచ్చు అని చెప్పి మహాత్ముడు కృష్ణుడు చెప్పాడు. అలాగా ఇప్పుడు చిన్నదే కావచ్చు. ఒక చాక్లెటో, కాఫ్లెటో దీన్ని ఇంత హైలైట్ చేసి మాట్లాడాలంటే మాట్లాడాలి. మాట్లాడాలి. ఎందుకంటే ఆయన చెప్పిన పుత్రవాత్సల్యం చూపిస్తున్నారు ఈయన. అలాగే ఆయనకు కూడా ఏదో అక్కడ ప్రోటోకాల్స్ బట్టి మిత్రమా అంటాడు, ఒక్కోసారి పవన్ అంటాడు. ఆయన 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 మహానుభావుడు. ఆయనకసల ఆయన గురించి మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా అవి ఇంకా తక్కువే. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని ఆయన ఏమి ఇప్పుడు ఇంత ఇచ్చేశారు. ఇంకేదో చాలా విలువైన వజ్రం ఇచ్చారు, వజ్రపు ఉంగరం ఇచ్చారు అని మన ఇక్కడ మాటలేం లేవు పవన్ కళ్యాణ్ గారికి. ఇన్ని లక్షల మందిలో ఆ చిన్న విషయాన్ని గమనించి ఆయన దగ్గుతున్నాడన్న చిన్న కారణం చేత ఆయన దగ్గర జేబులో ఉన్నటువంటి ఒక ఈ చాక్లెట్, కోఫ్లెట్ అనేది ఆయనకివ్వడం. వెంటనే ఈయన థాంక్స్ చెప్పి వెళ్ళడం. ఇది నిజంగా చాలా ఒక మంచి సుహృద్భావ వాతావరణం. ఇంకోటి అంతకుముందు ఆగింది గదా! ఇప్పుడు జరుగుతుందా? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 3 ఏళ్ల కాలంలో అవ్వాలి, అవుతుందని జెప్పేసి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు గదా! కేంద్రంలోనూ ఈ ఎన్‌డీఏ కూటమి తెలుగుదేశంలో ఉంది. అందరూ కూడా రియలైజ్ ఉన్నారు. ఎక్కడ అడపాదడపా చిన్న చిన్న కార్యకర్తల్లో ఏవో అవి ఇవి అభిప్రాయ భేదాలు గాని, ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం ఒక రాజధాని కట్టుకొని మనం బయటపడాలి. మన పిల్లల భవిష్యత్ అవసరాలు తీరాలి. ప్రపంచ దేశంలోనే మన అమరావతి అనే రాజధాని ఒక విశిష్టమైన రాజధాని, శ్రేష్టమైన రాజధానిగా ఉండాలనే సంకల్పం బలంగా వచ్చేసింది. అందుకు శ్రీకారం చుట్టారు. పునఃప్రారంభం జరిగేటట్టు అప్పుడు ఒకసారి చేశారు కదా! వీటిలన్నిట్లికి ఎవరు జవాబుదారీ కాదు. ఒక మాట జవాబుదారీతనం అంటే ఒకటి చెప్పాడు. అమరావతి రైతులు త్యాగం చేసిన దానికి మా ప్రభుత్వం రాష్ట్ర రాజధాని కట్టి మేము జవాబుదారీతనంగా ఉంటాము అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ మరి మాటలు తక్కువ ఉన్నాయి. ఏమీ లేదు, ఏమీ లేదు అనుకుంటాం మనం. ఆ మాట్లాడినటువంటి 10 సెంటెన్స్‌లో, 20 సెంటెన్స్‌లో 5 నిమిషాలో, 10 నిమిషాల మాటలలో పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిందంతా కూడా క్లుప్తంగా చెబితేనే మొత్తం అర్థవంతంగా ఆయన అందరికి ఇచ్చేశారు. ఒకటి అమరావతి రాష్ట్ర రైతుల్ని భూములిచ్చి త్యాగం చేసిన వాళ్ళని ఎంతగానో కొనియాడారు. అలాగే వైఎస్ఆర్‌సీపీ అంటే అంత ముందు ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను కొన్ని మాటల ద్వారా పెట్టారు. సాక్షాత్ పరమశివుడి పేరుతో ఈయన పిలిచేవారు. నిజంగా అటువంటి వ్యక్తి అని ఆయన మన నరేంద్ర మోడీ గారిని కొలిచారు. అది కొనియాడారు.
ఆ తర్వాత చంద్రబాబు గారిని అనుభవజ్ఞులు ఉన్నారు కాబట్టి మాకేమి ఎటువంటి ఇబ్బంది లేదు. తొందరగా అయిపోతుందని కూడా చెప్పడం. అంటే పవన్ కళ్యాణ్ మాటల్లో ఏంటి ఎంతో, ఎంతో లోతైన అర్థాలు ఆయన భావజాలం గాని ఇవన్నీ అంటే ఒక మాట అంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్‌కి స్థిరత్వం లేదు. లేదంటే ఒక నిర్ణయం లేదని ఇప్పటికి కూడా కొంతమంది ఆ బ విష సంస్కృతి ఉన్నటువంటి విషం జమ్ముతూనే ఉంటారు. మొన్న కూడా జరిగిన తర్వాత కూడా ఏదో ఒక దేనికో, దేనికో ముడేసి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అది ఇంకా లేదు. ఎందుకంటే ఆ స్థాయి దాటిపోయాడు మనిషాయన. ఇప్పుడు అంచనాలు వేసే స్థాయికో అది దాటిపోయాడు. అర్థమయ్యే స్టేజ్ దాటిపోయాడు. చాలా అసల ఇంటెలిజెంట్ అనాలా? ఇంటెలెక్చువల్ అనాలా? ఇంకోటనాలా? ఇంకోటనాలా? మనకు తెలియట్లేదు మాట. ఆయన, ఆయన ఎంతసేపు ఆయన ఏంటి అనేది మనం ఇంక చూడక్కర్లే. ఆయన చేస్తున్న పనుల్ని మనం అభినందిస్తూ, ఆయనకి మనం అండగా వెళ్తే మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మన మోడీ గారి గురించి ఎలా చెప్తున్నాం ప్రపంచ దేశాల్లో ఒక అత్యున్నత నాయకుల్లో మన భారతదేశంలో ఉన్న వాళ్ళలో ఉన్నాడో, భవిష్యత్తులో నేను క్లియర్‌గా చెప్పగలను ఒక జోస్యం. పవన్ కళ్యాణ్ కూడా ప్రపంచ దేశపు నాయకుడవుతాడు. ఈ భూమి మీదకొచ్చినప్పుడు కేవలం తెలుగువాడుగా పుట్టి, ప్రాంతీయంగా తెలుగు రాష్ట్రానికి మాత్రమే చేసి ఆయనేదో సరిపెడతారని అనుకోవట్లే. భారతదేశంలో కూడా ఒక గొప్ప నాయకుడిగా ఎదిగే అవకాశాలున్నాయి. అలాగే మన ప్రపంచ దేశాల్లో కూడా ఆయన వాణి, ఆయన బాణి ఎదురు చూసే పరిస్థితి ఉంది. ప్రపంచ దేశపు నాయకుడవుతాడు పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఇది సరే మొరుగుతూ ఉంటాయి. మొరుగుతూ ఉంటాయి. ఆ మురుగుడు మనం పెద్ద పట్టించుకోకలే గానీ, మొన్న అమరావతి పునఃప్రారంభోత్సవ సభ రక్తి కట్టింది. అంటే రక్తి కట్టిందంటే చూడడానికి ఏదో మన సినిమాలని మాటలే. బాగా విజయవంతమైంది. ఒక సుహృద్భావ వాతావరణంలో మొత్తం అందరూ దీనికి సాక్షిగా అమరావతి పునఃప్రారంభ స్థాపనకి దీనిగా ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చారు. మోడీ గారు వాళ్ళంతా కూర్చొని మాట్లాడారు. అక్కడ ఇంకో విచిత్రం కూడా జరిగింది మనం గమనిస్తే గనక, ఆ టైంకి ఆ సభ జరిగే సమయం సుమారు 5 గంటల ప్రాంతానికి ఆ మేఘాలు దట్టంగా మూసేసి ఆకాశమంతా మూసేసి, ఒక కుంభవృష్టి కురుస్తుందా అన్నంత జనంలో ఆందోళన. అంటే సభ ఈ వర్షం వల్లైనా రసాభాస అవుతుందా అనే ఆలోచన. దానికి కూడా మోడీ గారు ఇవన్నీ చెప్తూనే ఇప్పుడు ఆయన చెప్పిన వాగ్దానాలా లేతే ప్రామిస్‌లని పక్కన పెడితే, నేను పాల్గొన్న ఇప్పటిదాకా భగవంతుడి దయ వల్ల నేను పాల్గొన్న దేనికి కూడా ఈ ప్రకృతి వల్ల వచ్చే వర్షాలు గాని, ఇంకోటి వల్ల అంతరాయం కలగలేదు. సజావుగా సాగాయి భగవంతుడి దయ వల్ల అని ఆయన కూడా చెప్పడం. అలాగే మన అమరావతి జరిగినటువంటి పునఃప్రారంభోత్సవ సభలో కూడా స్మూత్‌గానే జరిగింది. అక్కడ వర్షం లేవు. ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగలేదు. అక్కడ జరిగిన దాంట్లో ఆ ఏర్పాట్లు అవన్నీ కూడా అధికారులందరూ చేశారని చెప్పుకున్నారు. అలాగే అంటే ఒక గొప్పతనాన్ని ఎదుటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని కీర్తించడానికి సంస్కారం కావాలి. అటువంటి సంస్కారమైనటువంటి ఇంకో చిన్న మాట చెప్పాలంటే, చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి అనుభవజ్ఞులు. ఆయన మోడీ గారు ఇప్పుడంతా టెక్నాలజీని బాగా వాడి టెక్నాలజీలో మాస్టర్ అయిపోయారు. అది ఇది అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటి గురించి మాటలొచ్చినప్పుడు ఆయన నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, నాకన్నా ముందుగానే చంద్రబాబు టెక్నాలజీలో మాస్టర్ అనే అర్థం వచ్చినట్టుగా ఆయన అభినందించారు. చాలా ప్లెజెంట్‌గా ఉందనమాట. చంద్రబాబు గారు వాళ్ళు పక్కన కూర్చున్న, వాళ్ళు మాట్లాడుకున్న మాటల్లో వాళ్ళ మొఖాలు కూడా చూస్తున్నా కూడా, ఒక చాలా ఆనందకరమైనటువంటి వాతావరణం. ఏదో నిజంగా మంచి అభివృద్ధిగా వెళుతున్నారు వీళ్ళకనే ఒక ఆ కళ, ఆ ముఖాల్లో కళ. ఆ ముగ్గురు కూర్చున్నారు కదా! త్రిమూర్తులు అనుకోవచ్చు. మోడీ గారు, ఈయన, చంద్రబాబు గారు, మన మన పవన్ కళ్యాణ్ గారు. సరే చెప్పాక ఇందాక ఎవరికైనా ద్వేషంతో విషం కక్కుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని మనం మాట్లాడుకోవడం కూడా వాళ్ళకి నచ్చదు. దాంతో మనకు పని లేదు. పవన్ కళ్యాణ్ గారి నుంచి నిక్కచ్చిగా, నిజాయితీగా ఆయన ఎలా అయితే మాట్లాడతారో, ఆయన గురించి మనం చెప్పుకునే మాటలు కూడా నిజాయితీగానే ఉంటాయి. నచ్చకపోవడం ఏదో రకంగా నోటికొచ్చిన మాట వాగడం వాళ్ళ విజ్ఞతకి మనం వదిలేద్దాం. దాని మీద మనం తీసుకోగల అవసరం లేదు. సో, ఈ మాటల్లో చెప్పాలంటే, ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటంటే, ఇలా చెప్పుకుంటూ ఉంటే మనకి మనం ఆయన దారిలోకి వెళ్ళిపోతాం. నేను చెప్పా ఇంతకు ముందే చాలా సార్లు చెప్పా. ప్రతి జనసేన కార్యకర్త ఒక పవన్ కళ్యాణ్ అవుతాడు. ఆయన ఏమన్నాడు? స్వామి వివేకానంద కొటేషన్స్ చెప్తూ, నాకు ఒక 100 మంది ధీరోదాత్తులు నాకు దొరికితే చాలు భారతదేశం మారుస్తానంటాడు వివేకానంద. ఈయన కూడా నాకు జనసేనలో 100 మంది 100 మంది ఏంటయ్యా పెద్ద మనిషి. నీకు లక్షల్లో వస్తున్నారు, వేల మైళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ దేశం కాదు ప్రపంచాన్నే మార్చొచ్చు. భగవంతుడు అండగా ఉన్నాడు. ఏమిటో మాట్లాడే మాటలు పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు ఒక మోడీ గారు చెప్పినప్పుడు ఒక శక్తివంతమైన తుఫాను, మామూలు తుఫాను కూడా కాదు.
అది మంచికి దారి తీసే తుఫాన్. తుఫాన్ అనేది ఏంటంటే స్పీడ్‌గా ఉందని, వేగవంతంగా ఉందని ఆ మాటలతో అన్నారు. తుఫాన్ అంటే నాశనం చేస్తాడు, వినేశులు అనే మాట అర్థం కాదు ఇక్కడ. తుఫాన్ అంటే చాలా వేగంగా వెళుతున్నటువంటి ఒక శక్తి స్వరూపం పవన్ కళ్యాణ్ అంటగా ఆ రోజు నరేంద్ర మోడీ గారికి అనిపించింది. ఈరోజు మనం కూడా చూస్తున్నాం. ఇక్కడ ఇందులో ఎవరెక్కువ, ఎవరు తక్కువ కాదు. అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర యొక్క భవిష్యత్తు లేదా ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందనీయులే. ఎందుకు పోల్చుకోవడం? పోల్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. సరే మనం అందరం ఏంటంటే, మనందరం విపరీతంగా అభిమానించే, ఆ స్థాయికి మించి ఆరాధించే మన ప్రీతమ ఇంతకుముందు నటుడు, ఇప్పుడు ప్రీతమ కథానాయకుడు, ఇప్పుడు మన ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ సుఖశాంతులతో ఉండాలి. ఆయన చేసేది ఏదైనా మనందరికి ఆమోదయోగ్యం, అనుసరణీయం అని చెప్తూ సెలవు.